హలో, నువ్వు వచ్చుంటే బాగుండేది. అవును, నిజంగా చాలా అంటే చాలా బాగా జరిగింది. నువ్వే మిస్ అయ్యావు. అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం. తెలుసా? ఈసారి మాత్రం నువ్వు ఖచ్చితంగా రావాలి. ఓకే మరి, బాయ్. డోర్ తీసావు కదా, ఇంకెందుకు నిలబడ్డావు? వెళ్ళి పడుకో. అత్తయ్య, నేను పడుకుంటాను, కానీ మీరేంటి ఇంత లేటుగా ఇంటికొచ్చారు? ఇంతవరకు మీ మావయ్య నన్ను ఈ మాట అడగలేదు. నువ్వు ప్రశ్నిస్తున్నావేంటి? ప్రశ్నించడం లేదత్తయ్య. పార్టీల పేరుతో బయటికి వెళ్ళి ఇలా అర్ధరాత్రులు ఇంటికొచ్చి మావయ్య గారి మర్యాదని పోగొట్టకండి అని చెప్తున్నాను. నువ్వు ఈ ఇంటి కోడలివి. అనవసరమైన అధికారం మీ అత్తగారి మీద చూపించే ప్రయత్నం చెయ్యకు. మంచి చెప్పడానికి వయసుతో పెద్దరికంతో సంబంధం లేదత్తయ్య. ఎవరైనా చెప్పొచ్చు. ఏంటి చాలా ఎక్కువ చేస్తున్నావు? నీ హద్దుల్లో నువ్వుండు. దాని మీద నోరు పారేసుకుంటావేమిటే? ఇలా రాత్రులు బయట తిరగడం మంచిది కాదని చెప్పింది. అది కూడా తప్పేనా? నా దృష్టిలో తప్పే. నేనేంటో, నా పద్ధతులేంటో, నా అలవాట్లేంటో నీకు బాగా తెలుసుగా పిన్ని. కొంచెం ప్రియాకి అర్థమయ్యేలా చెప్పు. బామ్మ, అత్తయ్య ఇలా ప్రవర్తిస్తుంటే మావయ్య ఏమనరా? రాజు కన్నా మొండేడే ఎక్కువని నానుడుంది కదే. అల్లుడు మాత్రం ఏం చేస్తాడు? డబ్బు మదంతో సునందికి కళ్ళు నెత్తికెక్కి భర్త మాట వినడమే మానేసింది. ఆవు చేలో మేస్తే దూడ గడ్డి మేస్తుందా అన్నట్టు ఆ తల్లిని చూసి కూతురు అదే బాట పట్టింది. ఇక నీ మొగుడంటావా? కన్నతల్లి లేకపోయేసరికి ఇలా తయారయ్యాడు. అది కరెక్ట్ కాదు కదా బామ్మ. కరెక్ట్ కాదు. ఇప్పటి వరకు మంచి చెడు వాడికి చెప్పేవాళ్ళెవ్వరూ లేరు. ఇప్పుడు నువ్వు వచ్చావుగా, ఇక నువ్వే మార్చాలి. నేనా? నువ్వేనే. నీకేం తక్కువ? నీలో చలాకితనం ఉంది, అమోఘమైన తెలివితేటలున్నాయి, సమస్యను పరిష్కారం చేసే సామర్థ్యం ఉంది. వీళ్ళందర్నీ సరైన దారిలో నువ్వే పెట్టాలి. బామ్మ, నువ్వు నన్ను మునగ చెట్టెక్కిస్తున్నావు కదా? నిన్ను నేను మునగ చెట్టెక్కించడమేంటే? మునగ చెట్టు మీదున్న ఇంటి మనుషులందర్నీ కింద పడకుండా కాపాడమంటున్నాను. నా సపోర్ట్ కూడా నీకే ఉంటుంది. నువ్వు నాకు సపోర్ట్ ఇస్తానంటే ఇక చూడు బామ్మ, ఒక్కొక్కరిని ఎలా మారుస్తానే. నా తల్లి, నా తల్లి. అత్తయ్య, అత్తయ్య, కాఫీ అక్కడ పెట్టు. చిన్నమ్మగారు, రాములమ్మ, తల్లి బిడ్డ క్షేమమే కదా? క్షేమమేనమ్మా. మీకే సమస్య లేదు కదా? ఏమీ లేదమ్మా. మీ దయ వల్ల బాగున్నామమ్మా. నాదేముంది రాములమ్మ, భగవంతుడి ఆశీర్వాదం. అలా అనకండమ్మా. మీరు నిన్న సమయానికొచ్చి నా కోడలికి ప్రసవం చేసుండకపోతే తల్లి, కడుపులో బిడ్డ ఇద్దరూ ప్రాణాలతో ఉండేవారు కాదమ్మా.
పెద్దమ్మగారి పుట్టినరోజున్నా కూడా మీరు హాస్పిటల్కొచ్చి చంటి బిడ్డకు ఊపిరి పోసి ఈ భూమి మీదకి తీసుకొచ్చారు. చేతులెత్తి దండం పెట్టడం తప్ప మీ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేనమ్మా. అంతంత పెద్ద మాటలు ఎందుకు రాములమ్మ? చంటి పిల్లలకి కామర్లుంటాయి. ఆ, రోజు పొద్దున్న అరగంట ఎండలో కూర్చోబెట్టండి. అలాగేనమ్మా. తల్లిపాలే ఇవ్వాలి. సరేనమ్మా. టైం ప్రకారం వ్యాక్సిన్స్ వేయించండి. అలాగేనమ్మా. అమ్మగారు, మీకు తగ్గట్టే మీ కోడలు గారిది కూడా గొప్ప మనసమ్మా. నా కోడలికి కడుపులో బిడ్డ అడ్డం తిరిగితే చిన్నమ్మగారే వచ్చి ప్రసవం చేయించారు. చిన్నమ్మగారు, పాపని ఉయ్యాల్లో వేసేటప్పుడు మిమ్మల్ని పిలుస్తాను. బిడ్డని ఆశీర్వదించి మీరే పేరు పెట్టాలి. అప్పటిదాకా ఎందుకు? పేరిప్పుడే చెప్తాను. చెప్పండమ్మా. మంచికి మానవత్వానికి మారుపేరైనా మా అత్తయ్య గారి పేరు పాపకి పెట్టండి, శకుంతల అని. పద. అమ్మగారు, చంటి బిడ్డని మీ చేతులతో ఆశీర్వదించండమ్మా. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండు. వెళ్ళొస్తావమ్మా. మంచిది. వెళ్ళొస్తావమ్మా. వస్తావమ్మా. పద. అమ్మ రాధిక, నా పుట్టినరోజు నాడు నువ్వు లేవని ఆవేశపడ్డాను గాని ఒక బిడ్డ ప్రాణం పోయడానికి వెళ్ళావని నేను తెలుసుకోలేకపోయాను. నువ్వు చెప్పాలని చూసినా నేను అడ్డుపడి నిన్ను నానా మాటలు అన్నాను. నేను జీవితాంతం గుర్తుపెట్టుకునే విధంగా నేను మర్చిపోలేని బహుమతినిచ్చావు. నా వల్ల నీ మనసు నొచ్చుకునుంటే నన్ను క్షమించమ్మా. అత్తయ్య, క్షమాపణ చెప్పి కూతురు లాంటి నన్ను కోడని చేయొద్దు. మీ హుందాతనాన్ని మీరే చులకన చేసుకోవద్దు.
రాధికతో అత్తయ్యకి పెరిగిన దూరానికి బావకొచ్చిన కోపానికి వాళ్ళ మధ్య అడ్డుకోడ కట్టి ఇక ఎప్పటికీ దగ్గర కాకుండా చేద్దామంటే సీన్ మొత్తం రివర్స్ అయిందమ్మా. మన సంతోషం ఎండాకాలంలో పలకరించే వర్షపు చినుకలా అయిపోయింది. గెలుస్తున్నామని మురిసిపోయేలోపే ఓటమి వెక్కిరిస్తుంది. ప్రతిసారి మన కోర్టులో ఉన్న బాలు రాధిక కోర్టులోకి వెళ్ళిపోతుంది. మంచికి మానవత్వానికి మారుపేరైనా మా అత్తయ్య గారి పేరు పాపకి పెట్టండి, శకుంతల అని. ఇప్పటికే నీ వల్ల మా అమ్మ కుంగిపోయింది. పుట్టినరోజు నాడు మా అమ్మ కంటతడి పెట్టేలా చేశాం. చాలు రాధిక, నీ వల్ల అయిన డిస్టర్బెన్స్ చాలు. మా కుటుంబం గురించి ఇంత గొప్పగా ఆలోచించే రాధికని నేనెందుకు అర్థం చేసుకోలేకపోయాను? ఏమండి, కాఫీ. కాఫీ తీసుకోండి. సారీ రాధిక. సారీయా? ఎందుకండి? ఆవేశం వివేకాన్ని చంపేసి సంబంధాలను తెగ్గొడుతుంది. ఓర్పు వాస్తవాలను తెలియజేసి బంధాలను నిలబెడుతుంది. నువ్వేంటో నాకు తెలుసు, నీ గొప్ప మనసేంటో కూడా నాకు తెలుసు. అయినా సరే సహనాన్ని కోల్పోయి నిన్ను మాటలన్నాను. ఇందులో మీ తప్పేముందండి? మీ స్థానంలో ఎవరున్నా అలాగే ప్రవర్తిస్తారు. నీలా అర్థం చేసుకునే వ్యక్తిత్వం ఉంటే భార్యాభర్తల మధ్యన అపార్థాలకు చోటే ఉండదు. నన్ను క్షమించు రాధిక. ఏమండి, మీరు చెప్పిన మాట మీరే మర్చిపోతున్నారు. ఏంటా మాట? మన ఇద్దరిలో ఎవరు ఎవరికి క్షమాపణ చెప్పే పరిస్థితి వచ్చినా మన ఇద్దరి మధ్య దూరం పెరిగినప్పుడు మాత్రమే అని మీరు నాతో చెప్పారు. ఇంకెప్పుడు సారీ చెప్పొద్దని నాతో మాట కూడా తీసుకున్నారు. మన మధ్య దూరం పెరిగే పరిస్థితి మీరు తీసుకున్నారు. మీరెప్పుడు నాకు సారీ చెప్పొద్దు. సరే రాధిక, సారీ చెప్పనని నేను నీకు మాటిస్తున్నాను. ఓకే? ఇంకెప్పుడు అనవసరంగా చిన్న మాట కూడా నిన్ననను. మనమిద్దరం వేరు వేరు కాదండి. మీరు నన్నేమైనా అన్నా కూడా దాని వెనక్కున్న కారణాన్ని అర్థం చేసుకుంటానే తప్ప మిమ్మల్ని ఎప్పుడూ తప్పుగా అనుకోను. మంగమ్మ, 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 మంగమ్మ,
నిన్నే అడుగుతుంది. అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? నిన్నే అడుగుతుంది, చెప్పు. నేనే వద్ద చేస్తున్నాను. నా భార్యకు సరైన కోడలు దొరికింది. ఈ తింగరది అనవసరంగా ఈ తిక్క మనిషితో ఎందుకు పెట్టుకుంటుంది? నేనెలా ఉండాలో నిర్ణయించడానికి నువ్వెవరు? ఈ ఇంటి కోడల్ని. నేను నీకు అత్తని. నా మీద నువ్వు పెత్తనం చేయాలని చూడకు. మీరసలు నాకు అత్తగా ఉంటున్నారా? మావయ్య గారికి తగ్గట్టు భార్యగా మసులుకుంటున్నారా? ఈ ఇంటి పెద్దలా ప్రవర్తిస్తున్నారా? అవేం చేయడం లేదే. పెద్దవాళ్ళని ఆదర్శంగా తీసుకొని పిల్లల వ్యక్తిత్వాలు ఏర్పడతాయని తెలుసుకోండి. పర్లేదే, ధీటుగానే సమాధానం చెప్తుంది. నా ఇష్టం వచ్చినట్టుండే హక్కు నాకు లేదంటావా? ఖచ్చితంగా ఉంది. కానీ అది ఈ కుటుంబ గౌరవానికి భంగం కలగనంత వరకే. కుటుంబం అంటే 5 వేళ్లు పట్టు బిగించిన పిడికిలిలా ఉండాలి, కానీ ఏ వేలు కావేలులా విడివిడిగా ఉండకూడదు. పార్టీలు చేసుకోవడం తప్పు కాదు, కానీ సమయం ప్రకారం చేసుకుంటే అది ఎవ్వరికీ ఇబ్బంది కాదు. మీ మర్యాద కూడా నిలబడుతుంది. నువ్వేమీ నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. నీ హద్దుల్లో నువ్వుండు. సునంద, ఆఖరికి కోడల పిల్ల చేత కూడా చెప్పించుకుంటామంటే ఏ స్థాయికి దిగజారిపోయావో ఒక్కసారి ఆలోచించుకో. దీనికి అంత ఆలోచనే ఉంటే పద్ధతి లేకుండా ఎందుకు ప్రవర్తిస్తుంది? చక్కగా ఇల్లు చక్కదిద్దుకునేది. ఏంటి మీరంతా ప్రియకి సపోర్టా? అందరూ ఏకమైనా సరే నేను ఇలాగే ఉంటాను. చూడండి అత్తయ్య, గ్రూపులుగా విడిపోయి సపోర్ట్ చేసుకోవడానికి ఇది పార్టీ కాదు. మీరు హద్దుల్లో ఉండమని చెప్పినంత మాత్రాన నేను ఆగుతాను అనుకోకండి. ప్రియ ఇక్కడ. ఏదైనా అనుకుంటే సాధించే వరకు నిద్రపోదు. మిమ్మల్ని వాస్తవంలోకి తీసుకొచ్చి బాధ్యతలు తెలిసేలా చేస్తాను. ఎన్ని జన్మలెత్తినా అది నీ వల్ల కాదు.